హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ డైలీ కరెంట్ అఫైర్ సెషన్. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీకేమైనా ఓన్ సజెషన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, లెట్స్ లుక్ ఇన్ టు అవర్ ఫస్ట్ టాపిక్. ఎస్, మన ఫస్ట్ టాపిక్ ఈ గ్లిమ్ మీ అందరికి ఐడియా ఉంది కదా, కిలిమంజారో. ఓకే, సో ఒకసారి చదవండి. మౌంట్ కిలిమంజారో ఈరోజు మనకి లైమ్ లైట్లోకి వచ్చింది. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఒకసారి చూస్తే చూడండి. రీసెంట్లీ ద డిఫెన్స్ సెక్రటరీ ఫార్మల్లీ ఫ్లాగ్డ్ ఆఫ్ మౌంటైనరింగ్ ఎక్స్పెడిషన్స్ టు మౌంట్ కిలిమంజారో అండ్ మౌంట్ ఎవరెస్ట్. సింపుల్గా చెప్తున్నానండి. సో డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన సెక్రటరీ, అంటే రక్షణ శాఖ సంబంధించిన సెక్రటరీ, ఆయన ఏం చేశారంటే ఈ కిలిమంజారో అండ్ ఎవరెస్ట్కి ఎవరైతే పర్వత అధిరోహకులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఈ ఒక మూవ్ని ఈయన ఇప్పుడు అఫీషియల్గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి నుంచి భారతదేశం తరపున ఈ పర్వతాలకి వెళ్ళవచ్చు అన్నట్లుగా. సో ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో మనకి కిలిమంజారో అనేది కొంచెం దీన్ని కాస్త వరల్డ్ జియోగ్రఫీలో అప్లై చేసుకోవాల్సిన ప్రాబిలిటీ మనకు ఉంది. సో దీని గురించిన ఎంటైర్ బ్రీఫ్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. సో దాని డీటెయిల్ని మనం చూస్తే ఈ కిలిమంజారో ఇది మనకి ఎక్కడ లొకేట్ అయిందంటే ఎగ్జాక్ట్ లొకేషన్ టాంజానియాలో నార్త్ ఈస్ట్, అంటే టాంజానియాకి ఈశాన్య దిశలో కెన్యా దేశానికి సౌత్ సైడ్గా ఇది మనకి లొకేట్ అయింది. ఒకసారి మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఆఫ్రికాలోనే టాలెస్ట్. సో చూడండి, ఈ పాయింట్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్, ఇది ఆఫ్రికాలోనే టాలెస్ట్ అండ్ ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రీ స్టాండింగ్ మౌంటైన్. ఏంటి సార్, ప్రపంచంలోనే టాలెస్ట్ ఫ్రీ స్టాండింగ్ మౌంటైనా అంటే ఏంటి? ఎస్ చెప్తా. ఎలా అంటే మనం ఇప్పుడు చూసుకున్న పర్వతాలన్నీ మనకి ఎలా ఉంటాయండి, ఒక రేంజెస్ లాగా. ఐ మీన్ ఇలా 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 దీన్ని మనం తెలుగులో శ్రేణి అంటున్నాం. ఇలా రేంజెస్ లా ఉంటాయి. కానీ ఇది అలా కాదండి. ఇది ఎలా ఉంటుందంటే అసలు మనకి ఇలాంటి ఇలాంటి శ్రేణులే మనకు కనబడవు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ సర్ఫేస్ అయితే ఇది జస్ట్ ఇలా మనకి ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటున్నామంటే ప్రపంచంలో వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రీ స్టాండింగ్ మౌంటైన్ అంటున్నాం. ఇక తర్వాత చెప్పాను కదా, నార్త్ ఈస్ట్ టాంజానియా నియర్ కెన్యా బార్డర్ అని అన్నారా కదా. సో ఆ ప్లేస్లో లొకేట్ అవుతుంది. అండ్ దీన్ని చూసుకుంటే ఇట్ ఈస్ ద 3 వాల్కనస్. ఇట్స్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ 3 వాల్కనస్. ఇక్కడ మనకి 3 వాల్కనస్ లొకేట్ అయ్యాయి. ఆ 3 వాల్కనస్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి కిలిమంజారో అని మనం అనుకుంటే, సో దీంట్లో ఉన్న ఆ 3 వాల్కనస్ ఏంటంటే, ఒకటి కీబో మౌంటైన్, రెండవది మావెన్జీ మౌంటైన్, మూడవది షిరా మౌంటైన్. సరే అవి ఎలా ఉంటాయి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి కీబో అనుకుంటే ఇది మనకి మావెన్జీ కనబడుతుంది, ఇది మనకి షిరా కనబడుతుంది. సో వీటి ఈ 3 పీక్స్ సమ్మిట్, ఈ 3 పీక్స్ యొక్క మొత్తం ఒక కలయికనే మనం ఏమంటున్నాం, కిలిమంజారో అంటున్నాం. ఓకేనా? ఎస్. ఇక మనం చూసుకుంటే ఈ అన్నిట్లలో ఈ కీబోని మనం చూసుకుంటే ఇది మనకి డార్మాట్ వాల్కనో. ఓకేనా? డార్మాంట్ వాల్కనో ఏంటో చెప్తా డార్మాంట్ వాల్కనో. బట్ మిగతావి రెండు ఏంటంటే ఎక్స్టింక్ట్ వాల్కనోస్. అంటే మనం ఏంటంటే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒకసారి మీకోసం తీసుకొచ్చా. యాక్టివ్ వాల్కన్ అంటే ఏంటి, డార్మెంట్ వాల్కన్ అంటే ఏంటి, ఎక్స్టింక్ట్ ఆర్ ఏన్షియంట్. ఎక్స్టింక్ట్ అంటే అంతమైపోయింది, చాలా పురాతనమైన వాల్కనో. సో చూడండి, ఇవన్నీ మీకు ఎన్వైర్మెంట్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్. సో యాక్టివ్ అంటే ఏం లేదండి, ఇది ఈ రోజుకి కూడా ఎరప్ట్ అవుతూనే ఉంటుంది, ఈ రోజు కూడా బద్దలవుతూనే ఉంటుంది. తర్వాత డార్మెంట్ అంటే చూడండి, ఎరప్షన్ హ్యాస్ నాట్ అకర్డ్ రెగ్యులర్లీ ఆర్ రీసెంట్లీ. అంటే వెరీ రీసెంట్గా అసలు ఎరప్షన్ జరగలేదు. ఇలాంటిదని మనం ఏమంటున్నాం, డార్మాంట్. జనరల్గా హాస్టల్స్ని డామ్స్ అని, డార్మెటరీ అని అంటామా అనమా? ఎందుకు? కొద్ది రోజుల దాకా అక్కడ మనం సేద తీరొచ్చు కాబట్టి. అదేవిధంగా ఎక్స్టింక్ట్ ఆర్ ఏన్షియంట్ పేర్లు ఉంది కదా, ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోయింది. సో ఎరప్షన్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఇన్ ద హిస్టోరిక్ టైమ్స్. అంటే ఇప్పట్లో కాదండి, అప్పుడు ఎప్పుడో అది మనకి అక్కడ జరిగిందని అర్థం. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఓకేనా? ఇక్కడ చూస్తే ఉహురు పీక్, ఇంకొక పీక్ వచ్చిందండి. వరల్డ్ జియోగ్రఫీ పర్స్పెక్టివ్లో ఇంకో పీక్ వచ్చింది, ఉహురు పీక్. ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఫ్రీ స్టాండింగ్ పీక్ ఇన్ ఆఫ్రికా. ఈస్ లొకేటెడ్ ఆన్ వాట్, కీబో. ఒక్కసారి నేను మీకు దీన్ని రియల్ టైంలో చూపిస్తా, మీకు క్లారిటీ వస్తుంది. సో చూద్దాం పదండి. టాంజానియా కనబడుతుందా? సో ఇదంతా మనకేంటి, ఆఫ్రికా కాంటినెంట్. కనబడిందా లేదా? చలో చూద్దామా అండి. టాంజానియాకి ఈశాన్య దిశలో ఉందా లేదా? ఎస్ ఉంది. కెన్యా, ఇదేంటి మనకి కెన్యా కంట్రీ. ఈ కెన్యా కంట్రీ సౌత్లో ఉందా లేదా? ఎస్. చలో ఇంకా మనం ట్రావెల్ చేద్దాం. సో కనబడిందా మీకు?
కిలిమంజారో ఏంటండి? ఓన్లీ 2Dలో చూస్తారా? ఇదే కాలం 2025 ఆర్టిఫిషియల్స్ ఆర్ రూలింగ్ అస్. సో, ఈ కాలంలో మనం దీన్ని ఇలా చూస్తే అది డెఫినిట్‌గా అది మన తప్పే అవుతుంది. సో, మనం రియల్ టైమ్‌లో చూద్దాం పదండి. యెస్. దీన్ని మనం రియల్ టైమ్‌లో చూసినప్పుడు ఇది మనకి ఇలా ఈ విధంగా కనబడుతుంది. సో, ఇదంతా కిలిమంజారోకి సంబంధించిన ఇష్యూ. సరే మరి ఇంతకుముందు మీరు షిరా అని, కీబో అని అన్నారు గదా! సో, అదంతా ఇక్కడే ఈ ప్లేస్‌లోనే లొకేట్ అవుతుందండి. సో, ఈ హైయెస్ట్ ప్లేస్‌ని మనం ఏమంటున్నామంటే కీబో అంటున్నాం. ఈ పక్కన ఉన్న ఈ ఏరియాని మనం ఏమంటాం షిరా అంటున్నాం. ఈ పక్కన ఉన్న ఈ ఏరియాని మనం ఏమంటున్నామంటే మావెన్జీ అంటున్నాం. సో, ఇదే కీబో మీద ఉహురు పీక్ కనబడిందా? కనబడిందా? ఒకసారి చూడండి. ఉహురు పీక్ కనబడిందా లేదా? అండ్ ఇంకొకటి సో, చూడండి ఈ మౌంటైన్ మీద మనకి మొత్తం ఐస్ ఫార్మ్ అయిందా లేదా? సో, దిస్ మౌంటైన్ క్యాప్డ్ విత్ ఐస్. అవునా? కాదా? యెస్. ఈ రకంగా ఇలానే మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. నేను మీకు చెప్పేది ఒకటే. ఇలా చెప్పే ఫ్యాకల్టీస్, ఇలా చెప్పే ప్రాక్టీస్ ఎంటైర్ ఇండియా నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కరెంట్ అఫైర్స్‌ని ప్రతి కరెంట్ అఫైర్‌ని ఇంత రియలిస్టిక్‌గా ఇంకా ఎక్కడ కూడా చెప్పట్లేదు. కావాలంటే దీనికి సంబంధించిన పిక్చర్స్‌ని కూడా మీరు చూడొచ్చు. సో, చూడండి ఈ రకంగా. సో, చూడండి దీని మీద మనకి ఐస్ ఏ లెవెల్‌లో మనకు కనబడుతుంది. సో, ఇలా ప్రతి దాన్ని మీరు రియల్ టైమ్‌లో చూడడానికి చూడండి. ఉహూరు పీక్ కింద మనకి ఐస్ కనబడుతుందా లేదా? ఉహూరు పీక్ ఇప్పుడు చెప్పండి. మనం చదివాం. జస్ట్ ఉహూరు పీక్ అనేది మనకి కిలిమంజారోలో ఉంది. ఇంతే చదివాం. అది ఎక్కువ రోజులు గుర్తుంటుందా? మీరు కళ్ళతో చూసారు. ప్రతి దాన్ని ఫీల్ అయ్యారు. ఇది ఎక్కువ రోజులు గుర్తుంటుందా? మీ మనస్సాక్షిని అడగండి. ఓకేనా? యెస్. చలో నెక్స్ట్. యెస్. అయితే ఈ కిలిమంజారో నేషనల్ పార్క్‌ని 1987లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. సో, ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారత్‌లో ఇప్పటివరకు ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌లు అయ్యాయి? 44. వెరీ రీసెంట్‌గా మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్స్‌తో ఇప్పటికి 44గా ఫినిష్ అయ్యాయి. ఓకేనా? ఆ డేటా కూడా మీరు ఇక్కడ రిమినిస్కింగ్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఎంతగానో ఉంది. ఓకే? యెస్. నెక్స్ట్. నెక్స్ట్ చూడండి. ప్రచండ శక్తి వ్యాయామం. సో, మనం నిన్ననే ఒక ఎక్సర్సైజ్ మాట్లాడుకున్నాం. అసలు ఈ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తామండి? ఫర్ ఎగ్జాంపుల్ మనమే బాడీ ఎక్సర్సైజ్ అంటే బాడీ గెయిన్ అవ్వడానికి. చదివేటప్పుడు మనం ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అంటే ఆ ఎగ్జామ్‌ని కరెక్ట్‌గా టాకిల్ చేయడానికి. అదే విధంగా మిలిటరీ గాని, ఆర్మీ గాని, నేవీ గాని, ఎయిర్ ఫోర్స్ గాని ఎందుకు చేస్తారు ఎక్సర్సైజ్? ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఎందుకంటే టు గెట్ మోర్ స్ట్రాంగర్, టు రెడీ టు ఫైట్, టు రెడీ టు డిఫెన్స్ ఏదైనా సరే. సో, వీటి కోసం చేసే వాటిని మనం ఎక్సర్సైజెస్ అంటాం. ఈసారి ఎక్సర్సైజ్ ఎందుకొచ్చిందంటే దీని పేరేంటి? ప్రచండ శక్తి. సో, మనం నిన్ననే మాట్లాడుకున్నాం. సింబెక్స్. ఆపరేషన్ సింబెక్స్ మనకి అంటే ఏంటి? సింగపూర్, ఇండియా, మారిటైమ్, బైలాటరల్ ఎక్సర్సైజ్. ఎన్నో ఎడిషన్? 32వ ఎడిషన్. ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి? 1994 నుంచి మనకు స్టార్ట్ అయిందని మనం మాట్లాడుకున్నాం. అదే విధంగా ఈరోజు మన ఎక్సర్సైజ్ దేని గురించి? ప్రచండ శక్తి. ప్రచండ శక్తి అంటే ఇది ఏ దేశంతోనో చేసేది కాదండి. మన దేశంలోనే మీరట్‌లో ఒక సైనిక విభాగం ఉంది. ఇట్స్ ఎ వింగ్ ఆఫ్ మిలిటరీ. వీళ్ళు మాత్రమే చేసిన ఈ యొక్క చర్య అండి. ఎందుకు చేస్తారంటే సో, చూడండి ఇక్కడ వీళ్ళు సమ్ కార్స్ పట్టుకొని ఇక్కడ ఒక యుద్ధ వాతావరణాన్ని వాళ్ళే క్రియేట్ చేసుకుంటూ టెక్నాలజీస్ మొత్తాన్ని డిస్రప్ట్ అంటే కంప్లీట్‌గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిలిటరీ సైనికుడి దగ్గర టెక్నాలజీ లేదు. మొబైల్స్ లేవు. అయినా సరే తను ఎలా డిఫెండ్ చేసుకోగలుగుతాడు? తను ఎలా ఒక చురుకుగా ఉండగలుగుతాడు? తను ఎలా దాన్ని టాకిల్ చేయగలుగుతాడు? అనే ఒక సెషన్‌ని నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారు? మీరట్‌లో నిర్వహించడం జరిగింది. సో, ఒకసారి చూడండి. ఆర్మీ ఎట్ ద కర్గా కాప్స్ ఫీల్డ్. సో, పేరేంటి? కార్గా కాప్స్ ఫీల్డ్ ఏరియా ఎక్కడ? అది మీరట్‌లో. ఎక్కడ జరిగింది? ఇది మీరట్‌లో జరిగింది. ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ రియల్ టైమ్ కాంబాట్ సినారియోస్ అంటే నిజంగా అక్కడ ఒక యుద్ధం వస్తే ఎలా ఉంటుందో ఆ వాతావరణాన్ని ఇది చూపెట్టింది. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? సో, ఇక్కడ చూస్తే ఇందులో మీకు చాలా బ్యూటిఫుల్ వొకాబులరీస్ కూడా దొరుకుతాయండి. యెస్. ఇక్కడ చూడండి. టు డెమాన్‌స్ట్రేట్ హౌ సచ్ డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్ కెన్ సిగ్నిఫికెంట్‌లీ ఎన్హాన్స్ ద అజిలిటీ. సో, చూడండి అజిలిటీ మనం ఎంత వరకు చురుకుగా ఉన్నాం. లెథాలిటీ అండ్ సర్వైవబిలిటీ మనం ఎలా బ్రతకగలుగుతున్నాం. అలాంటి సిట్యుయేషన్ అంటే ఆ యుద్ధ భయంకరమైన సిట్యుయేషన్ కూడా మనం ఎలా బతుకుతున్నాం అని ఈ థింగ్ మొత్తాన్ని చేస్తుంది ఎవరు? ఈ మీరట్‌కి చెందిన ఒక ఆర్మీ వింగ్. దాని పేరు కార్గా క్రాఫ్ట్స్ ఫీల్డ్ ట్రైనింగ్ ఏరియా ఇన్ మీరట్. వీళ్ళు తీసుకొచ్చిందే ఆపరేషన్ ప్రచండ శక్తి. సో, ఇక మనం ఇక్కడ చూసుకుంటే దీన్ని దేంట్లో సపాటుగా చేశారంటే ఇయర్ ఆఫ్ టెక్నాలజికల్ అబ్సార్ప్షన్. సో, ఈ ఇయర్ ఆఫ్ టెక్నాలజికల్ అబ్సార్ప్షన్ అని మన ఇండియన్ ఆర్మీ 2024కి ఈ పేరు పెట్టడం జరిగింది. దాంట్లో యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇయర్ ఆఫ్ వాట్? టెక్నాలజీ అబ్సార్ప్షన్ ఇన్ 2024లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. ఓకేనా? యెస్. నెక్స్ట్.
సో చూడండి, మనం ప్రతి టాపిక్‌ని ఇటు ఇంగ్లీష్, ఇటు తెలుగు, ఇంగ్లీష్, తెలుగు బైలింగువల్‌లో మనం ఇస్తున్నాం. సో, ఈ ప్రాక్టీస్ అసలు చాలా తక్కువగా చెప్పాలంటే ఎక్కడ కూడా మనకి ఇలాంటి డాక్యుమెంట్స్ దొరకట్లేదు. సో, ఇలాంటి డాక్యుమెంట్స్ దొరికితే ఖచ్చితంగా ప్రింటౌట్స్ తీసుకొనే లేదా నోట్స్ తీసుకొని మనం చదువుకోండి. దీనికి సంబంధించిన లింక్ మన కింద డిస్క్రిప్షన్‌లో ఉంది టెలిగ్రామ్ గ్రూప్. ఏంటి రోహిత్స్ అకాడమీలో దీన్ని మీరు పీడీఎఫ్‌ని అక్వైర్ చేసుకోవచ్చు. ఓకేనా? యెస్. నెక్స్ట్. మరి క్వెషన్స్ మనం ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? క్వెషన్స్ ఖచ్చితంగా మనం ఎంత నేర్చుకున్న క్వెషన్స్ మనకు కావాలి కదా! సో, ప్రాక్టీస్ క్వెషన్ చూస్తే వేర్ వాస్ ఎక్సైజ్ ప్రశ్న శక్తి కండక్టెడ్? ఎక్కడ జరిగిందండి? మీరట్‌లో. నెక్స్ట్. వాట్ వాస్ ద ప్రైమరీ ఫోకస్ ఆన్ ఎక్సైజ్ ప్రశ్న శక్తి? ఇది దేని మీద ఫోకస్ చేస్తుందండి? ఒక యుద్ధం, ఒక రియల్ టైమ్ సినారియోని మనం క్రియేట్ చేస్తున్నాం. సో, డిస్రప్టివ్ టెక్నాలజీ ఇన్ ద స్ట్రైక్ కార్ప్స్ అంటే నిజంగా యుద్ధంలో ఎళ్ళినాక మన దగ్గర మొబైల్స్ గాని, మన దగ్గర టెక్నాలజీ గాని ఉంటుందా? సో, ఉండవు కదా! అలా అన్నట్లుగా. నెక్స్ట్. ఎక్సైజ్ ప్రశ్న శక్తి వాస్ ద పార్ట్ ఆఫ్ ద బార్డర్ ఇండియన్ ఆర్మీ ఇనిషియేటివ్. ఇక్కడ చూడండి. ఇట్ వాస్ ద పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. అంతే కదా! ఆర్మీ కదా మాట్లాడుకుంది. నేవీ గాని, ఎయిర్ ఫోర్స్ గాని కాదు కదా! నెక్స్ట్. ఇక్కడ చూడండి నెక్స్ట్. ఇక్కడ మనకు కనపడుతుంది ఎవరు? రైల్వే మినిస్టర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్టర్ ఎవరు? అశ్విని వైష్ణవ్ గారు. ఇక్కడ మనకు కనపడుతుంది ఎవరు? మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు. సో, సంథింగ్ వాళ్ళు ఏదో లాంచ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం లాంచ్ చేస్తున్నారంటే ఐఐసీటీ. ఏంటి సార్ ఇప్పటిదాకా ఐఐటీ తెలుసు, ఐఏఎం తెలుసు, ట్రిపుల్ ఐటీ తెలుసు, ఎన్ఐటీ తెలుసు. మరి ఐఐసీటీ ఏంటి? అదేనండి. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియేటివ్ ఇన్ ఇండియా. దిస్ ఈస్ ఇనాగ్రేటెడ్ ఇన్ ముంబై. ఇది ముంబైలో ఇనాగ్రేట్ అయింది. పేరు చూడండి. పేరు. ఐఐసీటీ అంటే ఏంటంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ. ఏంటి సార్ క్రియేటివ్ టెక్నాలజీ? ఇదేంటి అంటే యాక్చువల్‌గా మనకి ముంబైలో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక కాంప్లెక్స్‌లో దీన్ని చేస్తున్నారు. ఇది ఏం చేస్తుందంటే సింపుల్‌గా ఏం చేస్తుందంటే ఏవీజీసీ ఎక్స్ఆర్ అంటే ఏంటంటే ఆ ఫిల్మ్‌లో యానిమేషన్ గాని, విజువల్ ఎఫెక్ట్స్ గాని, గేమింగ్ గాని, కామిక్ ఎక్స్టెండెడ్ రియాలిటీ గాని వీటన్నిటిని ఫర్ ఎగ్జాంపుల్ మన భాషలో మనం మాట్లాడుకుందామండి. 'అవతార్' మూవీ తీసిన ఆ గ్రాఫిక్స్ సెటప్ మన ఇండియాలో ఉందా అలాంటిది? లేదు కదా! మరి అలాంటి టెక్నాలజీని మన దగ్గర ఒక యూనివర్సిటీ రూపంలో తీసుకొస్తే ఎంత పేరుంటుంది. సో, ఈ పార్ట్‌లో భాగంగా దీన్ని మనం తీసుకొచ్చారు. ఇలాంటి సాంకేతిక టెక్నాలజీని ఇండియాలో ఇదే మొదటిసారి మరీ గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ సూపర్‌లేటివ్ టాపిక్. ఇలాంటివే మనకి ఎగ్జామ్‌లో పడేవి. అర్థమైందా? ఇదొక సూపర్‌లేటివ్ టాపిక్. ఓకేనా? సో, మీకు అసలు వాట్ ఈస్ ఐఐసీటీ? అసలు ఐఐసీటీ అంటే ఏంటో చూడండి. సో, ఐఐటీ, ఐఏఎంల మాదిరిగానే దీన్ని మనం తీసుకొచ్చాం. ఎందుకు? యానిమేషన్‌లో గాని, గేమింగ్‌లో గాని, గ్రాఫిక్స్‌లో గాని సో, ఇలా ప్రతి దాంట్లో. సో, ఇక్కడ చూసుకుంటే ఎస్టాబ్లిష్‌మెంట్ ఇది ఎవరెవరి సాయంతో ఎస్టాబ్లిష్‌మెంట్ అయింది. చూసారు కదా! ఇప్పుడే ఇద్దరు మినిస్ట్రీస్. ఒకరెవరు? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ మనం చూసాం. ఇంకొకరెవరు? మహారాష్ట్ర గవర్నమెంట్ చూసాం. అదే విధంగా ఇక్కడ మనకి ఫిక్కీ అనే ఒక ఇంటర్నేషనల్ సంస్థ గాని, తర్వాత సిఐఏ అనే ఒక సంస్థ గాని వీళ్ళందరి సహకారంతోనే మనం దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ చూడండి. దిస్ ఈస్ రిలేటెడ్ అబౌట్ అ డిక్లరేషన్ ఇన్ కాశీ. సో, వి ఆర్ కాలింగ్ ఇట్ కాశీ డిక్లరేషన్. ఏం చెప్తుంది కాశీ డిక్లరేషన్? సింపుల్‌గా చూడండి. ఇది ఏంటంటే ఫ్రీ డ్రగ్, అగైన్స్ట్ డ్రగ్. ఈ డ్రగ్స్‌కి అగైన్స్ట్‌గా తీసుకొచ్చిన ఒక డిక్లరేషనే ఈ కాశీ డిక్లరేషన్. సో, కాంటెక్స్ట్ ఏంటంటే యూత్ స్పిరిచువల్ సమ్మిట్ అనేది మనకిక్కడ వారణాసి, బెనారస్, కాశీ అన్నీ ఒకటే. ఏది వేరు కాదు. ఓకేనా? సో, ఇక్కడ జరిగింది. అడాప్షన్ ఆఫ్ ద కాశీ డిక్లరేషన్. ఇక్కడనే మనం ఈ డిక్లరేషన్ తీసుకోవడం జరిగింది. ఇదెందుకు? సెట్టింగ్ ఎ నేషనల్ రోడ్ మ్యాప్ ఫర్ యూత్ లెడ్ అడాప్షన్ అగైన్స్ట్ డ్రగ్స్. అంటే యువత మొత్తం మత్తు బారిన పడుతున్నారు. వీళ్ళందరిని ఒక సైట్‌లా తీసుకురావడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి? కాశీ డిక్లరేషన్. ఇటీవల కాలంలో కాశీ డిక్లరేషన్ మనకు కనబడింది. ఇది దేని గురించి చెప్తుంది? ఎన్వైర్న్‌మెంట్ గురించా? డ్రగ్స్ గురించా? లేదంటే బయోడైవర్సిటీ గురించా? సంథింగ్ ఏదో రకంగా మనకు క్వెషన్స్ పడే ఛాన్స్ ఉంది. సో, దేని గురించి? డ్రగ్స్ గురించి. ఓకేనా? ఒకసారి కొంచెం డీటెయిల్‌గా మనం చూస్తే సో, ఇది ఏ మినిస్ట్రీ కింద? సో, చూడండి యూత్ అని మాట్లాడా. ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? అదే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ డ్యూరింగ్ అ స్పిరిచువల్ సమ్మిట్. ఎక్కడ జరిగింది? కాశీలో జరిగింది. ఓకేనా? సో, ఇలా ఇక్కడ ఈ మత్తు బారిన పడకుండా మనం కాపాడాలని అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ చూసుకున్న లక్ష్యాలు ఎలా ఉన్నాయంటే ఎరాడికేట్ డ్రగ్ అబ్యూస్‌ని మొత్తంగా ఎరాడికేట్ చేయాలి. ఒక ఎన్‌జీఓ టైప్‌గా నషా ముక్త్ యువ ఫేమస్ ఫౌండేషన్ ఆఫ్ వికసిత్ భారత్ 2047. మనం అందరం వికసిత్ భారత్ 2047 పెట్టుకున్నాం కదా! దానికి అనుగుణంగా మనం ఒక ఫౌండేషన్ తీసుకురావాలి. ఆ ఫౌండేషన్ పేరేంటి? ఆ ఫౌండేషన్ పేరు నషా ముక్త యువ అని ఒకటి తీసుకోవాలని చెప్తుంది. ఇంకా స్పిరిచువల్ మొబిలైజేషన్. సో, అంటే ఇక్కడ మనం స్పిరిచువల్ మొబిలైజేషన్‌ని అంతటా స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ సొసైటీ మొత్తానికి దీని అప్రోచ్ రావాలి. తర్వాత
ఇన్స్టిట్యూషనల్ కోఆర్డినేషన్. ఇది సంస్థాగత పరంగా అందరి మధ్య కోఆర్డినేషన్. ఎందుకు డ్రగ్స్ ఫ్రీ చేయడానికి అర్థమవుతుంది కదా! ఇది ఎవరో ఒకరు చెప్తే అది జరిగే విధానం కాదు. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతే తప్ప ఇది జరగదు. ఓకేనా? నెక్స్ట్ ఎంపవర్ యూత్ వాలంటీర్స్. అంటే మనలాంటి వాళ్ళందరూ ఇలా వాలంటీర్స్‌గా కావాలి. ఇన్ ద ఇన్ ద ఇక్కడ చూడండి. ఇందులో చూస్తే ఏ ప్లాట్‌ఫార్మ్‌లో మై భారత్, మై భారత్, మై భారత్ అంటే అర్థం ఏంటి? మేరా, మేరా యువ భారత్, మేరా యువ భారత్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ మనకి 2023లో ఇది మనకు లాంచ్ అయిందండి. దీంట్లో మనం ఇలాంటి సొసైటీకి సంబంధించిన ఇనిషియేటివ్‌కి మనం వాలంటీర్స్‌గా ఉండి మనం కూడా చేయొచ్చు అని ఇక్కడ చెప్తుంది. ఓకే. యెస్. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి. ఇదొక ప్లేస్ అండి. ప్లేస్ పేరు ఏంటంటే గుర్యుల్ రావెన్ ఫాజిల్ సైట్. పేర్లోనే ఉంది. గుర్యుల్ రావెన్. మళ్ళీ ఏదో అనుకోకండి. గుర్యుల్ రావెన్ అంటే ఇదొక ప్రాంతం. ఫాజిల్ సైట్ అంటే ఏంటి? శిలాజాలు. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్‌లో శిలాజాలు అన్నీ ఉంటే మనం అక్వైర్ చేసుకోవచ్చు. అవి మనకు ఫాజిల్స్‌లా మనకి ఫ్యూయల్స్‌లా పనికి రావచ్చు. లేదా ఇంకా ఏ టైప్ అయినా అది మనకి యూజ్ అవ్వచ్చు. మరి అలాంటి ఏరియాని మనం మైనింగ్ గాని, క్వారీయింగ్ గాని చేస్తే కంప్లీట్ డిస్టర్బ్ అయిపోతుంది కదా! సో, ఇదే థింగ్ చెప్తుంది ఇది. అర్థమవుతుందా? సో, ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ ఈ ఏ ఈ ఏరియా పేరేంటి? గురియుల్ రావెన్. ఈ గురియుల్ రావెన్‌లో అంట వెరీ రీసెంట్‌గా ఈ జీఎస్ఐ జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది మనకి 1951లో ఏర్పడ్డది. ఈ 1951లో ఇప్పుడు నేను మీ అందరిని అడుగుతున్న క్వెషన్ ఏంటంటే ఈ 1951లో ఇండియాలో ఉన్న గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? నేను మీ అందరి అడుగుతున్న స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వెషన్. ఈ టైంలో ఈ 1851 ఈ జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పడుతున్నప్పుడు మన ఇండియాలో పనిచేసిన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇంకా అప్పటికి వైస్రాయ్ కాన్సెప్ట్ వస్తుందా? రాలేదు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాన్సెప్ట్ ఉందా? అది ఆల్రెడీ పోయింది. ఆ టైంలో ఉందండి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఎవరు మిమ్మల్ని అడుగుతున్నా. ఖచ్చితంగా కింద కామెంట్‌లో ఆన్సర్ చేయండి. ఓకేనా? యెస్. చూడండి ఇప్పుడు. సో, హాస్ వార్న్డ్ ఇది వార్న్ చేసింది. ఇది ఊరికే ఎవరిని వార్నింగ్ ఇవ్వదు కదా! ఎందుకు వార్నింగ్ చేసింది? థ్రెట్స్ టు ద గుర్యుల్ రావెన్ ఫాజిల్ సైట్. దానికి ఆపద ఉందంట. ఎందుకు? ఇన్ కశ్మీర్. ఇది మన కశ్మీర్‌లో లొకేట్ అయింది. డ్యూ టు ఆన్‌గోయింగ్ క్వారీయింగ్ అండ్ ల్యాండ్ డైవర్షన్. సో, చూడండి అక్కడున్న భూముల్ని డైవర్ట్ చేస్తున్నారు. అండ్ ల్యాండ్ మైనింగ్ చేస్తున్నారు. క్వారీయింగ్ చేస్తున్నారు. సో, దీనివల్ల ఎక్కువ సెన్సిటివ్ జోన్‌గా ఇది ఉంది. ఇది చాలా వరకు మనకి థ్రెటన్ జోన్‌కెళ్తుందని చెప్తుంది. ఇటీవల కాలంలో మనకు గుర్యుల్ రావెన్ ఒకటి కనబడింది. ఇది దేనికి సంబంధించింది? ఇలా మనకు క్వెషన్ పడే ఛాన్స్ ఉంది. ఓకేనా? యెస్. సో, ఒకసారి దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్‌లో జియోగ్రఫికల్లీ పార్ట్ ఆఫ్ ద విహి డిస్ట్రిక్ట్. ఇది మనకి విహి జిల్లాలో ఉంది. సో, ఇక్కడ చూసుకుంటే మనకి సైంటిఫిక్ వాల్యూ గాని, హెరిటేజ్ ఇంపార్టెన్స్ గాని, టూరిజం ప్రొటెక్షన్ గాని ఇవన్నీ మనకున్నాయి. ఒకసారి నేను వీటిని మీకు రియల్ టైమ్‌లో చూపిస్తాను. ఒకసారి చూసి ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. గుర్యుల్ రావెన్. సో, చూడండి ఇది గుర్యుల్ రావెన్. మనకి ఇక్కడ పక్కన హిమాలయస్ కనబడుతున్నాయి కదా! శ్రీనగర్ పక్కన ఉంది కదా! ఇది మనకి గుర్యుల్ రావెన్ ఫాజిల్ ఏరియా అన్నట్టు. సో, ఇదంతా మొత్తంగా మనకి ఫాజిల్ ఏరియాస్. ఓకేనా? ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి పిక్స్‌లో. యెస్. మీకే ఇంకాస్త డీటెయిల్‌గా మీకే అర్థమవుతుంది. ఇదంతా మనకి చాలా సున్నితంగా ఉంటుందండి. సో, ఈ రకంగా చాలా 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 సున్నితమైన ప్రాంతం అన్నట్టు ఇది మనకి. ఓకేనా? సో, ఇదంతా మొత్తం స్టోన్స్‌తోని చాలా రకాలైన చాలా పురాతనమైన ఫాజిల్స్‌తోని ఇది మనకి లొకేట్ అయ్యి ఉంది. సో, ఈ రకంగా ఎక్కడ ముట్టుకున్నా సరే చాలా ఎక్కువ సెన్సిటివ్ జోన్‌గా ఇది మనకుంటుంది. ఎక్కడుంది? విహి డిస్ట్రిక్ట్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ స్టేట్. ఓకేనా? యెస్. నెక్స్ట్. ఇక్కడ నుంచి రికార్డ్ తీసుకున్నా. యెస్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి ఆంధ్ర యూనివర్సిటీకి ఒక కొత్త అవార్డ్ వచ్చింది. ఎందుకు? జియోస్పేషియల్. ఏంటి సార్ జియోస్పేషియల్? పేరులోనే ఉంది. జియో. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎర్త్‌కి సంబంధించిన ఇమేజెస్ గాని, లొకేషన్స్ గాని, క్లైమాటికల్ కండిషన్స్ గాని వీటి అన్నిటి గురించి తీసుకొచ్చిన వీళ్ళు చేసిన ఒక కాంట్రిబ్యూషన్‌కి వీళ్ళకి ఒక అవార్డ్ వచ్చింది. ఆ అవార్డ్ పేరు ఏంటంటే నేషనల్ జియోస్పేషియల్ అవార్డ్. ఎవరికొచ్చింది? ఆంధ్ర యూనివర్సిటీకి. అర్థమవుతుందా? సో, ఇది ఆంధ్ర యూనివర్సిటీ. ఇక్కడ ఆ అవార్డ్ తీసుకున్న లారియట్స్ మనకు కనబడుతున్నారు. అంటే ఆ అవార్డ్స్ యొక్క గ్రహీతలు మనకు కనబడుతున్నారు. ఒకసారి వీళ్ళ గురించి చూస్తే చూడండి బెస్ట్ యూనివర్సిటీ జ్యూరీ అవార్డ్ ఎట్ వాట్? నేషనల్ జియోస్పేషియల్ అవార్డ్స్ ఎడిషన్ 2 అంటే మనకి సెకండ్ ఎడిషన్‌లో ఈ అవార్డ్ మనకు వచ్చింది. నెక్స్ట్ ద అవార్డ్ వాస్ ప్రెజెంటెడ్ బై FOSSS EEGIS అంటే ఏంటో కదండి. ఇదొక వింగ్ అన్నట్లుగా. ఈ వింగ్ కింద వాళ్ళకి అవార్డ్ వచ్చింది. అదేంటి? ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ఫర్ ద జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. దీని కింద ఎవరు? నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట్రీ. వీళ్ళ అందరి సహాయ సహకారాలతో మన దేశంలో జియోస్పేషియల్ రన్ అవుతుంది.
సో ఈ జియో స్పేషియల్ తీసుకొచ్చిన సెకండ్ ఎడిషన్ అవార్డ్స్లో ఎవరికి? ఆంధ్ర యూనివర్సిటీకి అవార్డు వచ్చింది. ఈ అవార్డు గ్రహీత పేరేంటంటే ప్రొఫెసర్ వజీర్ మహమ్మద్ గారు. ఒకసారి చూడండి, ఈయనే ప్రొఫెసర్ వజీద్ మహమ్మద్ గారికి ఇక్కడ అవార్డు రావడం జరిగింది. సో సింపుల్గా ఎవరికి వచ్చింది అవార్డు అంటే ఆంధ్ర యూనివర్సిటీకి సరిపోతుంది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ మళ్ళీ ఇది ఏపీ రీజనల్ ఇష్యూసే. ఇప్పటివరకు మనం అమరావతిని మనం క్వాంటమ్ వ్యాలీగా చూస్తాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా చూస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ ఎస్పెషల్గా ఇవి ఎలక్ట్రోలైట్స్ని యూజ్ చేసుకుని నడిచే ఒక టెక్నాలజీ అన్నట్లుగా. సో ఇది మనకి ఎమిషన్స్ని ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్ని ఎక్కువ రిలీజ్ చేయదు. అసలు చెప్పాలంటే రిలీజ్ చేయదు. వాటర్ వేపర్ మాత్రమే మనకి దీని నుంచి రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు అమరావతిని మళ్ళీ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తీర్చిదిద్దబోతుందో. మరి లక్ష్యాలు ఏంటి? 2027 నాటికి 2 గిగావాట్స్ ఎన్ని? 2 గిగావాట్ల 2029 నాటికి 5 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్స్. సో చూడండి, 2027కి 2, తర్వాత 2029కి ఎంత? 5 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్స్. అంటే అదట్లా మనకి బ్యాటరీస్ లాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిని. ఇక 2029 చూసుకుంటున్నట 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ రావాలి. సో ఇక్కడున్న ప్రతి డేటా మనకి చాలా 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 ఎస్పెషల్లీ ఏపీ రీజనల్ ఇష్యూస్లో భాగంగా. నెక్స్ట్ ఇక హైడ్రోజన్ గ్యాస్ కిలోకి ఇప్పుడు 460 రూపీస్ ఉంది. దీని ద్వారా ఎంత అంటే జస్ట్ 1 కేజీకి 160 రూపీస్ తీసుకురావాలంట. ఇక నెక్స్ట్ 2029 చూసుకుంటే 25 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని మనం పంపిణీ చేయాల్సి ఇవన్నీ ఫెసిలిటీస్ మనం చేయాలని ఈ గ్రీన్ హైడ్రోజన్ ఈ సమ్మిట్లో అంటే అమరావతి మీద చేయాలి. సో దీనికంటూ కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు. ఆ లక్ష్యాలు ఇవి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి. సో ఇది చాలా బెటర్ ఇనిషియేటివ్ అండి. ఇప్పటివరకు మనకి బీహార్లో ఏం జరిగింది? బీహార్లో ఇంటి నుంచే ఎలక్షన్లో ఓటు వేసి ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చారు, సక్సెస్ఫుల్గా రన్ అయిందని మాట్లాడుకున్నాం కదా. మళ్ళీ ఈరోజు బీహార్ వచ్చింది. 1200 కంటే తక్కువ ఓటర్లు ఒక్కొక్క పోలింగ్ సెంటర్ ఉంటుంది కదా, ఆ పోలింగ్ సెంటర్లు అంట 1200 కంటే చాలా తక్కువ మంది ఓటర్లు మాత్రం పెట్టి ఈ పోలింగ్ సెంటర్ రన్ చేస్తారు. ఏం జరుగుతుంది మరి అలా చేస్తే? ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకే పోలింగ్ సెంటర్కి 2-3 వేల మంది వస్తే ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? కొంతమంది వేస్తారు, కొంతమంది క్యూలో ఉండరు, జరుగుతాయి కదా. సో దీన్ని ఉద్దేశించి ఇలా దేశంలో ఈ తరహా తొలి రాష్ట్రంగా బీహార్ ఆవిర్భవించింది అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. సో ఇటీవల కాలంలో ఎవరు 1200 తక్కువ ఓటర్లతో ఇట్లా వచ్చిందంటే ఎవరు? మనకి బీహార్. ఓకే. నెక్స్ట్ చూడండి, కవి అన్నవరం దేవేందర్కు సో మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దాశరథి కృష్ణమాచార్య అవార్డ్స్ ఎంత ఫేమస్ అండి, ఎంత ఫేమస్. ఈ అవార్డ్స్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ కల్చరల్ పర్స్పెక్టివ్లో ఈ దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనలు కానీ, సో దాశరథి రంగాచార్యులు, దాశరథి కృష్ణమాచార్యులు వీళ్ళ బుక్స్ కానీ, వీళ్ళ నేర్చిన అవార్డ్స్ కానీ ఇవన్నీ ఎంత ఫేమస్ అండి. ఈయన కాకుండా వట్టికోట అల్వాస్వామి కానీ, కొండ లక్ష్మణ్ బాబుజీ కానీ వీళ్ళందరి గురించి తెలంగాణ మూమెంట్లో కానీ, తెలంగాణ హిస్టరీలో కానీ, కల్చర్లో కానీ ఎంత ఫేమస్. అలాంటిది ఇప్పుడు ఎవరి మీద? దాశరథి కృష్ణమాచార్యుల మీద ఒక అవార్డు ఒక అవార్డు మనకు ఉంది. ఈ అవార్డు లారియర్స్ని మనం వచ్చినప్పటి నుంచి ఇప్పటి రాక అందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకుంది. అండ్ ఈ సంవత్సరం 2025కి ఎవరికి వచ్చిందంటే కవి అన్నవరం దేవేందర్కు వచ్చింది. ఎవరికి వచ్చింది? కవి అన్నవరం దేవేందర్కి వచ్చింది. ఒకసారి చూడండి, ఈయన రాసింది ఏంటి అంటే తొవ్వ, మరో కోణం, నడక, మంకమ్మ తోట, లేబర్ అడ్డా, బుడ్డ పరకలు, బొడ్డు మల్లె చెట్టు, పొద్దు పొడుపు, ఫార్మా ల్యాండ్ ఫ్రాగ్రెన్స్ ఇలాంటి బుక్స్ ఈయన రాయడం జరిగింది. సో ఈయన ఇలాంటి వాడు చేసిన కృషికి గాను ఈయనకి ఈ సంవత్సరం ఏం అవార్డు వచ్చింది? సో దాశరథి కృష్ణమాచార్య అవార్డు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఈ అవార్డు రెమ్యునరేషన్ 1,01,116 రూపాయలు. ఇలాంటి వాటి దగ్గర మీరు చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? అండ్ ఒక మూమెంట్ ఒక షాల్ ఇచ్చి ఇక్కడ సత్కరించడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ సో ఈరోజు ఏంటి? జూలై 22 ఏం జరిగింది? ఫ్లాగ్ అడాప్షన్ డే కదా. ఎవరు తయారు చేశారు? పింగళి వెంకయ్య గారు. అవునా కాదా? సో ఈ పర్స్పెక్టివ్లో ఈరోజు మనం ఈ డేని జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించిన కాస్త బ్రీఫ్ వచ్చింది. సో మీరు దీన్ని మంచిగా మీరు దీన్ని మన డాక్యుమెంట్లో కూడా చాలా బాగా చూసుకోవచ్చు. సో ఇదంతా డేటా అవసరమా అంటే అవసరం లేదు. కొంచెం గుర్తుపెట్టుకోండి, నేను కొన్ని విషయాలు చెప్తా. ఇదే 1947లో జూలై 18న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947 అనేది మనకి ఎగ్జిస్టెంట్లోకి వచ్చింది. ఓకేనా? దీని తర్వాత జూలై 22న మనకి ఇండియన్ ఫ్లాగ్ ట్రై కలర్ త్రివర్ణ పతాకం మనకి అడాప్షన్ జరిగింది. అర్థమైందా? సో ఇక పింగళి వెంకయ్య గారి గురించి చూసుకుంటే ఈయన మనకి కృష్ణా డిస్టిక్ మొవ్వ మండలం బట్ల పెనుమరులో ఈయన మనకి ఎప్పుడు 1878లో జన్మించారు. సో ఇది కొంచెం చూసుకోండి సరిపోతుంది. బట్ ఈ డేటా మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి గ్రూప్ 2లో కూడా వచ్చింది. ఎలా వచ్చిందంటే
ఫ్లాగ్ అడాప్షన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947 ఈ రెండిటి యొక్క క్రోనాలజీ ఆటోమేటిక్‌గా 2 కూడా జూలైలో వచ్చినాయి. కానీ క్రోనాలజీలో ఏంటి? సో, ఇలాంటి దగ్గర మనకి డేట్స్ ఖచ్చితంగా మనకుండాలి. ఇలా మనకి దీని గురించి ఇప్పుడు మనకి 1931 కరాచీలో ఒక ఐఎన్‌సీ సమావేశం జరిగింది. అక్కడ కూడా మనోళ్ళు జెండాని డిమాండ్ చేయడం గాని, లేదా 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభలో జాతీయ జెండా గురించి జవహర్లాల్ నెహ్రూ ఓ తీర్మానం చేస్తూ మునుపటి త్రివర్ణ పతాకంలో రాట్నం స్థానంలో ఈసారి అశోకుడి త్రివర్ణ పతాకం ఉండాలని కొన్ని ఈవెంట్స్ జరిగాయండి. సో, ఇలా మనం దీన్ని చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్. సో, ఇవి అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్ ఇంతకంటే మోర్ క్వాలిటీ డేటాతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో రీచ్ వచ్చేలా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేస్తూ ఉండండి. గివ్ సపోర్ట్ టు అస్. ఓకేనా? థాంక్ యూ.